కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు. రోగులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తలు పాటించారంటున్న నెల్లూరు జిల్లా వైద్యాధికారి సుజాతతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కోవిడ్ మహమ్మారి మరోసారి తలుపు తట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో కూడా ఓ 3 ఏళ్ల బాలుడికి వెంకటాచలం మండలంలో కోవిడ్ సోకినట్టు కూడా తెలుస్తుంది. ఆ అబ్బాయికి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం, అక్కడ కోవిడ్ సోకడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా వైద్యాధికారి సుజాత మనతో ఉన్నారు. అసలు ఈ కోవిడ్కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, జిల్లాలో ఒకవేళ కోవిడ్ వస్తే వాటిని ప్రివెంట్ చేసేదానికి ముందస్తుగా ఏ ప్రణాళికలు తీసుకున్నా కూడా అడిగి తెలుసుకుని చెప్పండి మేడం. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా కోవిడ్ కేసు కూడా ఒకటి వెలుగు చూడడం జరిగింది. ఒకవేళ కోవిడ్ కేసులు వస్తే మీరు ఎలాంటి ప్రివెంట్ అంటే ముందు జాగ్రత్తలు ఎటువంటి తీసుకుంటారు? అందరికీ నమస్కారము. నేను డాక్టర్ సుజాత, నెల్లూరు డిఎంహెచ్ఓ. ఇప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 19 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అందులో మనకి నెల్లూరు జిల్లాలో ఒక కేసు నమోదైంది. అది వెంకటాచలం మండలము. ఆ అబ్బాయి బాలుడు 3 సంవత్సరముల బాలుడు. కాకపోతే ఆ అబ్బాయికి మైలాయిడ్ ల్యూకీమియా ఉన్నందువల్ల వాళ్ళు ట్రీట్మెంట్ పాండిచేరిలో తీసుకున్నప్పుడు ఫీవర్ ఉందని వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోవిడ్ పాజిటివ్ తేలింది. మళ్ళీ తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు మరి తర్వాత కూడా ఈరోజు టెస్ట్ చేస్తే ఈరోజు నెగిటివ్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్కి కూడా టెస్ట్ చేసాము, అందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ మండలంలో ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో కూడా ఇంకెక్కడ కేసు నమోదు కాలేదు. అది కాకుండా కూడా మన యంత్రాంగం అంతా కూడా దానికి సన్నద్ధంగా. అంటే కోవిడ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇతర ప్రాంతాల నుంచి లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేదానికి కావచ్చు, క్వారంటైన్ కావచ్చు, ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేశారా? సిద్ధంగా ఉంది యంత్రాంగం? అంతా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డ్స్ కూడా మనం కోవిడ్ పేషెంట్ల కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా ఒక్కొక్క 2 వార్డులు రెడీ చేస్తున్నాము. ఒక్కొక్క వార్డులో 10 బెడ్లు విత్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఆత్మకూరు డిహెచ్ హాస్పిటల్లో కానీ, మిగతా వెంకటాచలం కానీ, ఇంకా అన్ని సిహెచ్సిస్లో కూడా, ఏరియా హాస్పిటల్లో కూడా అందరూ కూడా కోవిడ్ బెడ్స్ అరేంజ్ చేసి మనము దీని మీద సన్నద్ధంగా ఉన్నాము. అంటే గతంలో కోవిడ్ చూసుకుంటే 2019-20లో విపరీతంగా దాని ప్రభావం చూపించింది. అనేక మంది కూడా చనిపోవడం, ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చే వైరస్ వేరియంట్ ఎలాంటి అంటే ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా ఉంది, అది ఎంత మేర ప్రభావం చూపబోతుంది అంటే ప్రజల మీద? ఇప్పుడు ఉన్న వైరస్ చాలా మైల్డ్ వైరస్. ఇది అసలు విరిలెన్సే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫీవర్, జ్వరం కానీ, దగ్గు, జలుబు ఏమున్నా కూడా వెంటనే మన ఆసుపత్రికి సంప్రదిస్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఏ హాస్పిటల్లో కూడా అన్ని హాస్పిటల్లో ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఈ సిమ్టమ్స్ ఉన్న వెంటనే వాళ్ళు నిర్లక్ష్యం వహించకుండా మన ఆసుపత్రి ప్రభుత్వ వైద్యాధికారులను సంప్రదిస్తే వాళ్ళు టెస్ట్ చేసి మనకి రిజల్ట్ కూడా చెప్తారు. అంటే ప్రధానంగా కూడా ఎవరైనా మైల్డ్గా జలుబు, జ్వరం లేదంటే సిమ్టమ్స్ లాంటివి వస్తే కూడా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి, వైద్యశాలకు వెళ్తే అక్కడ కూడా ర్యాపిడ్ టెస్ట్లు కానీ లేదంటే ఇతరత్ర కూడా అన్ని సిద్ధంగా ఉంచారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఎటువంటి కోవిడ్ కేసులు వచ్చినా పరిస్థితులు అంటే కోవిడ్ కేసులకి ఐసోలేషన్స్ కానీ మిగతా ఏర్పాట్లను కానీ సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పుడుండే వేరియంట్ కూడా చాలా మైల్డ్గా ఉన్నందువల్ల ప్రజలు కూడా ఎక్కడ ప్యానిక్ కావద్దని చెప్పి జిల్లా వైద్యాధికారి సుజాత చెప్తున్నమాట. ఇది ఇక్కడ నెల్లూరు జిల్లా తాజా పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్, నెల్లూరు.